ఇప్పుడు బానే ఉంది మేడం. ఓకే ఇప్పుడు ఓకే క్లారిటీ మేడం. ఉంది మేడం. ఓకే మేడం. మళ్ళీ మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము. ఇన్హేల్లో మీరు ఏదైతే పేపర్ మీద రాసినారో దానికి ఆపోజిట్, మీరు కోరుకుంటా అంటారు కదా, దానికి ఆపోజిట్ పాజిటివిటీ, నెగిటివిటీ రాసినారు, ఆ పాజిటివిటీని ఇన్హేల్ చేయండి లోపలికి. ఇన్హేల్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి ఎక్సేల్ మౌత్. ఆ నెగిటివిటీ, ఆ పేపర్లో రాసినది బయటికి పంపించండి. ఒక 3 times చేద్దాము. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. లెట్ గో చేయండి ఆ ఎమోషన్ ని, ఆ బ్లాక్స్ ని లెట్ గో చేయండి, రిలీజ్ చేయండి. రివర్స్ కౌంటింగ్. 10. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. 9, 8, 7, 6. ఆల్ యువర్ మజిల్స్, ఆల్ యువర్ పార్ట్స్ అన్ని రిలాక్స్ చేయండి. 4, 3, 2, 1. ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. ఆ నెగిటివిటీని బయటికి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, బర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓపెన్ చేస్తున్నారు కొంతమంది. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం ఆ నెగిటివ్ ఎమోషన్కి ఇంటెన్సిటీ 0 to 10 ఇంటెన్సిటీ పెట్టండి. 0 అంటే లెస్, 10 అంటే హై. ఎంత హైలో ఉందో దానికి ఇంటెన్సిటీ అనేది పెట్టుకోండి. అది ఎంత హెవీగా ఉంది మీకు, ఎంత భారంగా అనిపిస్తా ఉందో దానికి ఇంటెన్సిటీ పెట్టి అది బర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనము. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఆ పేపర్ని హ్యాపీగా, హ్యాపీ ఫీలింగ్తో, హార్ట్ఫుల్గా హ్యాపీ ఫీలింగ్తో కాల్ చేయండి, కాల్ చేయండి. ఫైర్ ఎలిమెంట్ను మీ ఐస్తో ఆ ఫైర్ను బాగా చూస్తూ కాల్ చేయండి. ఒక ఎనర్జీ అనేది మనలోకి పాస్ అవుతుంది. కాల్ చేయండి, కాలుస్తూ చూడండి, చూడండి. మొత్తం కాల్ చేయండి, మొత్తం ఎంటీ అయిపోవాలి. చూడండి దాన్ని, కాల్ చేయండి. హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ డివైన్ డేలో, ఈ డివైన్ టైంలో మీ ఎమోషన్ని మీరు పూర్తిగా బర్న్ చేశారు. ఇది ఎండ్. నౌ బిగిన్ విత్, మీరు ఏదైతే పాజిటివిటీ మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్లేస్లో ఈ క్షణమే రీప్లేస్ చేసుకోండి. పూర్తిగా బర్న్ చేయండి ఆ నెగిటివిటీని, పూర్తిగా కాల్ చేయండి, పూర్తిగా కాల్ చేయండి. ఇప్పుడు పూర్తిగా బర్న్ అయిందా అందరి పేపర్లు? ఆ నెగిటివిటీ అనేది 1 minute. క్లోజ్ యువర్ ఐస్, ఆర్ క్లోజ్ యువర్ ఐస్. మీ నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ అనేది ఈ క్షణమే మీరు లెట్ గో చేశారు. ఇన్నర్ చైల్డ్ నుంచి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో క్యారీ చేసే ఆ నెగిటివిటీని ఈ క్షణమే లెట్ గో చేశారు. దాని ప్లేస్లో మీరు మీ పాజిటివిటీని ఒక్కసారి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు విజువలైజ్ చేయండి, విజువలైజ్ చేయండి.
మీ ఆరాను బ్రైట్ చేయండి. మీ ఆరాను బ్రైట్ చేయండి. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేసి ఓన్లీ ఆ ఫ్లేమ్ వైపే చూడండి. ఫ్లేమ్ వైపే చూడండి. ఆ వెలుగు ఏదైతే వస్తా ఉందో ఆ వెలుగు వైపే చూడండి. ఆ వెలుగు వైపే చూసి ఆ ఎనర్జీని తీసుకోండి, రిసీవ్ చేసుకోండి. ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. మీకు ఏదో చెప్తోంది ఆ ఎనర్జీ. ఆ నెగిటివ్ బ్లాక్స్ ను మీరు క్లియర్ చేశారు హార్ట్ఫుల్ గా. ఆ ఎనర్జీ మీకు ఫైర్ ఎలిమెంట్ మీకు ఏదో చెప్తోంది, రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫైర్ ఎలిమెంట్ నుంచి మీ ఆరా లైట్ గా ఉండడం వల్లనే మీకు ఆ నెగిటివిటీ అనేది అట్రాక్ట్ చేసుకున్నారు. మన ఆరా మనం బ్రైట్ గా ఉంటే ఆ నెగిటివిటీని మనము అట్రాక్ట్ చేసే వాళ్ళం కాదు, మన దగ్గరికి కూడా రాదు. ఆరా అంటే ఏంటి అంటే మన చుట్టూ ఒక కవచం లాగా, రక్షణ కవచం లాగా ఉంటుంది ఆరా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైట్ బల్బ్ ఉంది కదా, బల్బ్ లోపల ఫిలమెంట్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్స్, అవి చక్రాస్. మన లోపల ఉండే ఆల్ చక్రాస్. అవి చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉంటే బయట ఆరా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఆరా బ్రైట్ గా ఉన్నప్పుడు బయట నుంచి ఎలాంటి నెగిటివిటీ మనల్ని టచ్ చేయలేదు, మన వైపు రాదు, మనల్ని మనం అట్రాక్ట్ చేయలేము. ఓన్లీ మన ఫ్రీక్వెన్సీ, మనం ఎలాంటి మైండ్ సెట్ తో ఉంటామో అలాంటి పర్సన్ నే మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాము మన ఆరా బ్రైట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఆ లైట్ అట్లే వెలిగే వాళ్ళకి వెలగనివ్వండి, ఎవరు ఆపేయద్దు. కళ్ళు మూసుకొని ఇప్పుడు మ్యూజిక్ పెడతాను నేను. ఎలా అనిపించింది? అన్మ్యూట్ చేసుకోండి చెప్పు. అంటే రిలాక్స్ అయ్యారా? బాగుంది మేడం, చాలా రిలాక్స్ అయ్యాము. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, చాలా రిలాక్స్ అయ్యాము. ఇలా మీరు క్యాండిల్ ఫోకస్ మీ ఓన్ గా కూడా చేసుకోవచ్చు. అంటే చేసుకోగలము అనే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ అనేది మేడం ఇప్పుడు ఇవి అన్ని ముళ్ళలాగా వచ్చేస్తున్నాయి మేడం. అన్ని గుర్తొస్తున్నాయా? ఇలా ముళ్ళు ఇలా ఏమంటారు, మీరు బాగా ఫీల్ అయినారు మేడం. గూస్ బంప్స్ వచ్చినాయంటే మీరు బాగా కనెక్ట్ అయినారు, ప్రాసెస్ కు బాగా కనెక్ట్ అయినారు మేడం. ఇప్పటిదాకా కూడా ఇస్తున్నాయి. సూపర్ మేడం, సూపర్. ఇప్పటిదాకా బాడీ అలాగే అనిపిస్తుంది. వైట్ లైట్ అది ఫస్ట్ అన్నారు కదా మేడం, అదే లైట్ లో బ్లాక్ లాగా వెళ్ళిపోతుంది అన్నారు చూడండి మీరు, అది కనిపించింది మేడం నాకు. సూపర్ మేడం. అది విజువలైజేషన్ కరెక్ట్ గా చేస్తే మనము తొందరగా యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేస్తాం. విజువలైజేషన్ పవర్ అందరికీ రాదు, విజువలైజేషన్ క్లియర్ గా చేయలేము. అసలు విజువలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం, సీరియల్స్ చూస్తాం, అందరికీ సీరియల్స్ చూసి అలవాటు ఉంటుంది. నేను కూడా చూస్తా, కార్తీక దీపం చూస్తా రోజు. సీరియల్స్ చూసే అలవాటు ఉంటుంది. సీరియల్ ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు మా అమ్మ నేను మాట్లాడుకుంటా అన్నాం, నేను చూసింటా ఆ ఎపిసోడ్. మా అమ్మకు పూస గుచ్చినట్టు ఆడ చూసినట్లు చెప్తా, విజువలైజ్ చేసుకొని చెప్తా. ఇప్పుడు మీరు ఏదైనా చూసింటారు, ఇప్పుడు మన పక్కింటోళ్ళు కూడా పడింటారు, మొత్తం వింటాం. వాళ్ళ ఆ తిట్ల పురాణం నుంచి వాళ్ళు ఏమేమి చేసినారు, యాక్టివిటీస్ మొత్తం వింటాం. వేరే ఇంట్లోకి వచ్చి మన హస్బెండ్ కానివ్వండి, ఎవరికైనా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇట్లా కొట్టుకున్నారు, ఆమె వచ్చి ఇట్లా కొట్టింది, ఆయన వచ్చి ఇట్లా కొట్టినాడు, ఇట్లా తిట్టింది, ఇట్లా అనింది చెప్తామా? విజువలైజ్ చేసుకుంటాం ఆ ప్రాసెస్ ను మొత్తం. విజువలైజేషన్ అంటే ఏం లేదు, అది ఏదైతే నేను చెప్తానో ఆ ప్రాసెస్ మీరు చూడాలి. మీరు మన థర్డ్ ఐతో, మన కళ్ళు మూసుకుంటాం కదా, ఎట్లా చూస్తామని మీకు అనిపించచ్చు, చూడాలి మీరు అంటే థర్డ్ ఐ
మనకు మనం బొట్టు పెట్టుకునే దగ్గర థర్డ్ ఐ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది ఆ పవర్ అంతా అక్కడ ఉంటుంది. ఆ థర్డ్ ఐతో మనము విజువలైజేషన్ చేయాలి. ఆ కనెక్షన్ అనేది డివైన్ కనెక్షన్ అప్పుడు వస్తుంది మనకు. విజువలైజేషన్ కరెక్ట్ గా ఉంటే నెగిటివిటీ తొందరగా ఇది అవుతుంది. అదే రావట్లేదు మేడం. మేడం నేను విజువలైజేషన్ బాగా విజువలైజేషన్ కొంచెం ఊహించుకోవడం. సరిగా అనిపించలేదు, కానీ హెడ్ పైన కొంచెం పోర్స్ ఓపెన్ అయినట్టు ఆ ఫీలింగ్ అయితే ఇప్పటి వరకు నేను క్యారీ చేశాను మేడం. అంటే హెడ్ కనెక్ట్ పైన అయినారు మేడం. కనెక్ట్ అయినారు. గూస్ ఆ బంప్స్ పోర్స్ వచ్చినాయంటే ఓపెన్ అయినాయి. కనెక్ట్ అయినారు. గూస్ బంప్స్ అయితే వచ్చినాయి మేడం స్వెట్ బాగా. వస్తుంది ఫుల్గా అంటే వాయిస్ ఫుల్ గా స్వెట్ వచ్చింది మేడం. చెమటలు పట్టేసినాయి. మేడం రిలీజ్ అయింది మేడం. రిలీజ్ మీరు ఆరా అందరు చూడగలిగినారా? మీ ఆరా చూడగలిగినారా? ఆరా అయితే ఏం కనబడలేదు మేడం. మీరు అంటే మళ్ళీ చెప్పాలి మేడం. ఆరా చుట్టూ క్లియర్ గా చూడాలి మేడం. ఆరాది నేను నేను ఆ ఆ మెడిటేషన్ కూడా నేను చూసి చెప్పిలే. నేను క్లయింట్స్ కు చేపిస్తా నోటెడ్ అయింది నాకు. మామూలుగా పెయిడ్ వాళ్ళకి చేపిస్తా నోటెడ్ అయింది నాకు. ఆరాది ఓన్ గా చెప్తున్నాను అనమాట. కనెక్షన్ ఒక చెప్తే బాగుంటది అన్నట్లు ఓన్ గా చెప్పినా నేను. బాగా కనెక్ట్ అవుతారు. చూడగలం మనం. మన ఆరా ఎప్పుడు 3 feet లోపల ఉంది అంటే మనం ఈజీగా అన్ని అట్రాక్ట్ చేస్తాం. నెగిటివిటీ అంతా. మన ఆరా ఎప్పుడు 9 to 6 feet మధ్యలో ఉండాలి. అబౌవ్ 9 feet ఎవరికి ఉంటది? ఫుల్ మెడిటేషన్ ఇవన్నీ గ్రిప్ లో ఉంటారు చూసినారా సాధువులు వీళ్ళంతా. నేను మెడిటేషన్ పవర్ పొందినాను, ఆ మిరాకిల్స్ నేను చూస్తా ఉన్నాను. చాలా మంది గురువులు ఉంటారు. ఇప్పుడు మన మేడం చెప్తా ఉంటారు గురువు గారు అని. అలాంటి గురువులకు అబౌవ్ 9 feet ఆరా ఉంటది. వాళ్ళు విత్ ఇన్ మినిట్స్ లో ఏమనుకుంటది అట్రాక్ట్ చేయగలరు యూనివర్స్ నుంచి. మనలాంటి సామాన్యులకు 9 feet లోపల ఉంటది. 6 to 9 feet లో ఉంటది ఆరా. ఇంకా బ్లాక్స్ ఉండే వాళ్ళకు 3 feet లో ఉంటది ఆరా. 3 feet లో ఉందంటే ఈజీగా అన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అవును, శివానందమూర్తి అలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నెగిటివిటీ ఈజీగా వస్తుంది మనకు. ఇంకా ఇది కాస్మిక్ అంటే సైకాలజీ. ఆరాని ఎలా పెంచుకోవాలి మేడం? విజువలైజేషన్ మేడం. విజువలైజేషన్. చక్రాస్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఆరా బ్రైట్ గా ఉంటారు. చక్రాస్ అదంతా చేపిస్తే మనకు 2-3 గంటలు పడుతుంది. నేను చిన్నది మాట్లాడిని ఇంత చెప్తా నేను. ఒకసారి మెడిటేషన్ కూడా కనిపించింది పంపించండి మేడం. మేడం. చక్ర మేడం ఇందులో నేను నార్మల్ గా అందరూ పెయిడ్ కోర్సు జాయిన్ అవ్వమని చెప్పడానికే ఫ్రీ వెబినార్స్ పెట్టారు. పెయిడ్ కోర్స్ జాయిన్ అవ్వమని చెప్పను. హెవీగా ఉంది, నేను బ్లాక్స్ క్లియర్ చేసుకోలేకపోతున్నాను అనే వాళ్ళు, మీకు ట్రస్ట్ వచ్చిన ఎవరైనా చాలా మంది ఉన్నారు కదా ఈ ఫీల్డ్ లో. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరికో ఒకరి దగ్గర జాయిన్ అవ్వండి. తొందరగా బ్లాక్స్ నుంచి బయటపడతారు. ఎక్కువ ఉండే వాళ్ళు డిప్రెషన్ కావచ్చు, ఫైనాన్షియల్వి కావచ్చు, రికవరీ అమౌంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఎక్కువగా ఉండే వాళ్ళు జాయిన్ అయిపోండి. లేదు కొంచెమే ఉన్నాయి మేము చేసుకోగలము అనే వాళ్ళు ఇట్లా ఫ్రీ వెబినార్స్ అన్నిట్లో ఎవరు పెడితే వాళ్ళు దాంట్లో కనెక్ట్ అయిపోండి. ఫ్రీ వెబినార్స్ లో ఖచ్చితంగా ఎన్నో కొన్ని టెక్నిక్స్ చెప్తారు, మెడిటేషన్ చేయిస్తారు. ఈజీగా మీరు చేసుకోవచ్చు. అవి రోజు చేసుకోవచ్చు. ఎందుకు నేను హోప్నోపోనో చేయించినాను కదా. హోప్నోపోనో ఉండే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. హోప్నోపోనో చేసుకోండి మేడం. 108 times డైలీ 2 times చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్. స్లోగా ఆ ఎమోషన్స్ ఏవైతే బ్లాక్స్ ఉంటాయో అయితే ఇంటెన్సిటీ పెట్టుకొని చేసుకోండి. మీరు ఏమనుకోకుండా చేస్తే అది ఫలితం ఉండదు. ఏదో ఒకటి మీరు ఆ ఇంటెన్సిటీతో చేసుకోవాలి. కారణం దేనికి చేస్తున్నారు ఆ రీజన్ అనేది తెలియాలి మీకు. రీజన్ తెలిస్తేనే దాన్ని మీరు ఐడెంటిఫై చేస్తేనే
ఆ బ్లాక్ ఎంతవరకు తగ్గింది, నేను ఎంతవరకు ఆ నెగిటివిటీలోంచి బయటకు వచ్చినాను అనేది మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంటెన్షన్ ఎలా మేడం ఇంటెన్షన్ ఎలా చెప్పుకోవాలి? ఇంటెన్షన్ అంటే ఎలా చెప్పుకోవాలంటున్నా? ఇప్పుడు ఆ, మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్సా మేడం? ఓకే మ్యామ్. మామూలుగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనుకుందాము. ఎంతలో ఉంది మనకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్? జస్ట్ ఒక 10 lakhs అప్పు చేసినామా, 10 lakhs అప్పు చేసినాం, ఓకే మ్యామ్. ఆ అప్పు చేసినాము, అప్పుకు వాడికి నెలకు వచ్చేసరికి వడ్డీ కట్టాలా, ఇంట్లో ఆ, మనం ఆ అప్పు కాకుండా ఈఎంఐలు అవి ఇవి ఉన్నాయి, అవి ఫైనాన్షియల్ గా అవి ఆ బ్లాక్ ఉందా? ఇంట్లో ఏమన్నా సరుకులు, ఇంట్లో తినడానికి, పిల్లలకు ఏమైనా ఫీజులు, మన ఆరోగ్యం పరంగా హాస్పిటల్కు దాంట్లో కూడా ఎవరి దగ్గరన్నా తీసుకోవాలన్నా, అది ఫైనాన్షియల్ బ్లాక్స్. పూర్తిగా బ్లాక్ అయిపోయినాం మనం, పూర్తిగా బ్లాక్ అయిపోయినాం. అప్పుడు మన ఇంటెన్సిటీ ఎంత ఉంది ఐడెంటిఫై చేసుకున్నాం, మన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకున్నాం. ఏంది మన ప్రాబ్లము? ఫైనాన్షియల్ బ్లాక్ ప్రాబ్లం తెలిసిందా? దానికి ఇంటెన్సిటీ పెట్టుకోండి. ఎంత ఇంటెన్సిటీలో ఉంది? ఇప్పుడు నేను అన్ని చెప్పినవి 10 లో ఉన్నాయి, అబౌట్ 10 లో ఉన్నాయి, 10 పైన ఉన్నాయి. 0 to 10, బిలో 5 తక్కువ ఉన్నట్లు. తగ్గుతా 0కు రావాలి మనకు. 10 to తగ్గుతా 0కు రావాలి. 10 పెట్టినామంటే పీక్స్ లో ఉన్నాయి మన ప్రాబ్లమ్స్ అని మీనింగ్. ఆ 0 నుంచి 10 వరకు ఎంత హైలో ఉంది మీ ప్రాబ్లం అనేది ఒక నెంబర్ ఇచ్చుకోవాలి చేసే ముందు. అది చేసిన తర్వాత రిలీఫ్ అనేది డేస్ లో వస్తూ ఉంటుంది. అంటే ఫిజికల్ గా ఉండేటివైతే ఫిజికల్ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ భుజాల నొప్పులు, మెడల నొప్పులు, డిప్రెషన్, ఇవన్నీ తలనొప్పి, మైగ్రేన్, ఇవన్నీ దేని వల్ల వస్తాయి? మనం అతిగా ఆలోచించడం వల్లనే ఇయర్స్ 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 అదంతా స్టోర్ అయ్యి పెయిన్ గా క్రియేట్ అవుతాయి. పెయిన్ గా క్రియేట్ అయిన తర్వాత మనం దాన్ని తగ్గించుకోవాలంటే ఇయర్స్ నుంచి స్టోర్ అయినటివి ఉన్నట్టుండి ఒక్కసారి మెడిటేషన్ చేస్తే డిజాల్వ్ అవ్వవు కదా, ఒక్కసారిగా డిజాల్వ్ అవ్వవు, టైం పడుతుంది. ఇప్పుడు ట్యాంక్ కు వాటర్ పెడతాము, స్లోగా 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 ఎక్కుతుంది. మళ్ళీ వాటర్ అన్ని మనం క్లీన్ చేయాలి. ట్యాంక్ కు పురుగులు పట్టిందో లేకపోతే ఏదన్నా వర్షం పడి నీళ్ళు ఇదయిందో అంటే క్లీన్ చేసుకోవాలన్నా వాటర్ ఎట్లా తీసేయాలి? కింద అది డై తీసేస్తే, మూత క్యాప్ అనేది తీస్తే కొన్ని కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు ఎక్కడానికి ఎంత టైం పట్టిందో తగ్గడానికి ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి బయటికి. పైకి ట్యాంకులకి లేట్ పడుతుంది ఎక్కాలంటే. మేడం నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తూనే ఉంది. నా బాడీ అలానే అవుతుంది మేడం. మేడం ఇవన్నీ టెక్నిక్స్ లేండి మేడం. మీరు కనెక్ట్ అవుతున్నారు కానీ ప్రాసెస్ తెలియడం లేదు. మీకు ఎక్కువగా ఉంటేనా ఎవరికో ఒకరి దగ్గర జాయిన్ అవ్వండి. నేను ఇచ్చే సజెషన్ అది. ఎవరో ఒకరి దగ్గర జాయిన్ అవ్వండి. అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఫ్రీ వెబినార్స్ లో అట్లా డిజాల్వ్ అవ్వలేరు మేడం. కొంచెం లైట్ గా మనకి ఏదైనా కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి, నాకు ప్రశాంతత లేదు, నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు, మనము ఏం చేస్తున్నామో కాన్షియస్ గా ఆలోచించలేము. ఇప్పుడు మనం సోషల్ మీడియా అవి ఇవి చేస్తున్నాము, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనము ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యాము. ఆరా చాట్ బాక్స్ లో అనూష గారు పెట్టినారు చూడండి, ఆరా మన చుట్టూ ఆరా రెయిన్బో లాగా ఉండేది ఇమేజ్. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇలా ఫ్రీ సెషన్స్ లో మనకు ఓన్ గా యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూసుకొని, ఎందుకంటే ఫ్రీ దాంట్లో అందరు అన్ని చెప్పరు కదా, కొంచెం కొంచెము వదులుతారు అట్లా. అయినా మీరు బాగానే చెప్తున్నారు, మేడం. నేను చెప్తా మేడం. నాకు అంటే ఇప్పుడు బాడీ ఎలా ఎందుకు అవుతుంది మేడం? మేడం ఉండొద్దు మేడం. ఇప్పుడు బాడీ ఎందుకు అలా అవుతుంది? మీరు కనెక్ట్ అవుతున్నారు దానికి, నేను చెప్పే వాటికి కనెక్ట్ అవుతున్నారు మీరు. మీకు మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది, మీ సెల్స్ మీ ఆర్గాన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటున్నాయి, అందుకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనము
ఏదైనా పండగ ఏదైనా జరిగేటప్పుడు జాతర ఆ సౌండ్స్ వింటాం, డ్రమ్స్ అదంతా, ఇప్పటి వరకు క్రాకర్స్. కూడా ఉంటుందా మేడం? మేడం, ఇప్పుడు ఇంత టైం అయింది కదా మనకి, ఇప్పుడు ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా అలాగే అవుతుంది నా బాడీ. మీ దానికి కనెక్ట్ అయినారు కానీ మీరు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియలే. నేను ఐడెంటిఫై చేసిన మీలో మీరు కనెక్ట్ అయినారు. గూబంస్ వచ్చిందంటే కనెక్ట్ అయినారు చెప్పిన ప్రాసెస్ కి. మీకు ఐడెంటిఫై చేసుకోవడం తెలియదు. మీకు కొత్త ఉండొచ్చు ఈ ప్రాసెస్, నాకు తెలిసి మేబీ టైం పడుతుంది మేడం. చేసుకుంటా ఉండండి. వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్ లో, అట్లా ఫ్రీగా చెప్పే వాళ్ళవి పెట్టుకొని చూస్తా అట్లా ఉండండి. మీది ఉంటే పంపించండి కదా మేడం. నా నావి ఉంటే పోన ఉన్నాయి మేడం. ఇది అప్లోడ్ చేస్తానులేండి. కానీ ఇది మ్యూజిక్ పెట్టింది కట్ చేస్తాను నేను, కాపీ రైట్స్ వస్తుంది. ఎందుకని మేడం? మ్యూజిక్ అది కాపీ రైట్స్ వస్తుంది మేడం, మానిటైజేషన్ కాదు. ఓకే ఓకే. ఓకే ఇది మేడం. చక్రాస్ది కూడా ఒకటి, చక్రా బ్లాగ్స్ ది కూడా ఒకటి పెట్టండి మేడం. చక్రా బ్లాక్స్ ది ఒకసారి చేస్తాను మేడం, కొంచెం టైం తర్వాత చేస్తాను నేను. పెట్టినప్పుడు నేను గ్రూప్ లో లింక్స్ షేర్ చేస్తాను, గ్రూప్ లో ఉండండి. ఇంపార్టెంట్ మాత్రమే షేర్ చేస్తుంటాను, ఓరికే ఏమంటే అవి పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను, మళ్ళీ ఎండ్ అవుతుంది ఇది. నన్ను ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడుతుంటా. ఇది ఇంకా అయిపోలే మేడం, కంప్లీట్ అవ్వాలి. మీరు మాట్లాడతారు మధ్యలో. అయ్యో, టెక్నిక్ ఉంది ఇంకా, పర్లేదులేండి తెలుసుకుంటారు కదా, నో ప్రాబ్లం. చెప్పండి మేడం. శిరీష జల్లపల్లి మేడం, ఈ స్వప్న మేడం. చెప్పండి మేడం. మేడం చెప్పండి. వర్ధిని మ్యామ్ ఉంది కదా, హోపనోపోనో వర్ధిని ఓకే. కొనిదెల అని. కొనిదెల. ఆమె వీడియోలు చూడండి మీరు. ఆమె వీడియోలు చూడండి. నేను ఏం పెట్టలే, ఇప్పుడిప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది. ఓకే. ఎవరైనా మనం తెలుసుకొని హీల్ అవ్వడం ముఖ్యం. నా దగ్గర జాయిన్ అవ్వమని నేను చెప్పను. ఆమె ఫస్ట్ మీరు చూసి మీకు ఒక ఐడియా తెచ్చుకొని ఏంటి అంత ప్రాసెస్, ప్రతి ఒక్క వీడియో పెట్టింటారు వాళ్ళు. అంటే